వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. చెక్కుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముందుగా మీడియా మిత్రులందరికీ స్వాగతం. అదేవిధంగా ఈరోజు 36 చెక్కుల్ని ఈరోజు ఈ మండల వ్యాప్తంగా మరి పంపిణీ కార్యక్రమంలో భాగంగా విచ్చేసినటువంటి గ్రామ శాఖ అధ్యక్షులకి, కార్యదర్శులకి, అదేవిధంగా మరి మీడియా మిత్రులకి మరొకసారి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ, ఈరోజు 36 చెక్కులకు గాను 13,50,000 రూపాయల వ్యయంతో ఈరోజు వాళ్ళని చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇప్పటికే 3,75,00,000తో ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. 3,75,00,000 రూపాయలు ఈ ఒక్క ఏటనే మన కేవలం సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినటువంటి చెక్కులు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు కూడా నాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. మరి రాష్ట్రంలోనే ఇక నాకు నిన్న చెక్కులు తీసుకునే కార్యక్రమంకి వెళ్ళిన తర్వాత నిన్న నేను 158 చెక్కులు తీసుకునేటప్పుడు మొత్తం డబ్బు మొత్తం మీ అసరాపేట వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారని ఒక మాట. దాంతో పాటుగా సరే అంతమంది అనారోగ్యం బారిన పడుతున్నారు, దాంతో పాటుగా ఈ యొక్క స్కీమ్ని సద్వినియోగం చేసుకున్నందుకు ప్రభుత్వం ద్వారా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అని చెప్పేసి నాకు సీఎం రిలీఫ్ ఫండ్ శాఖ వారు ప్రత్యేకంగా వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అటు ఉస్మాన్ హాస్పిటల్ కానీ, బసవతారక హాస్పిటల్ కానీ, ఈ 2 హాస్పిటల్లో నాకు సీఎం రిలీఫ్ ఫండ్కి ఎల్ఓసికి అవకాశం ఉంది. ఈ 2 హాస్పిటల్కి వెళ్ళే తరుణంలో చాలా మందికి నేను అక్కడ ఎల్ఓసి ఇస్తూ ఉంటే ఇదేంటి సార్ కొత్త పథకం ఉన్నట్టుందని కొంతమంది, సార్ మాకు కూడా సహాయ సహకారాలు అందించారని చెప్పేసి కొంతమంది. ఆ తరుణంలో కూడా సరే వేరే కాన్షియన్స్ అయినా సరే నేను కూడా అక్కడ వెళ్ళి చెక్కులు కూడా ఇచ్చేస్తా ఉన్నా. వాళ్ళు అడిగిన వెంటనే వాళ్ళు కూడా సాయం చేయాలి కానీ ఆలోచనతో స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు ఆయా మండలాల నుండి వచ్చిన వాళ్ళు, నియోజకవర్గం వచ్చిన వాళ్ళకు కూడా ఆ ఎమ్మెల్యేలకు కూడా నేను ఇన్ఫర్మేషన్ చేస్తా ఉన్నా. ఎల్ఓసి నిమిత్తం 2,13,00,000 రూపాయలు ఈరోజు మనం 2,13,00,000 ఈ రోజుకి మనం ఎల్ఓసి ద్వారా మనం ఇవ్వటం జరిగింది. సుమారు 6 కోట్ల రూపాయలు కేవలం ఈ ఒక్క ఏటనే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇచ్చినటువంటి కార్యక్రమం నాకు రావడం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నా. కారణం ఏంటంటే మీ ద్వారా 10 మందికి చెప్పాలి, అదే నా కోరిక. ఒక్కడు తగ్గకుండా మీరు పెంచడు తప్ప 10 మందికి మీరు ఇవ్వాలని మీరు ప్రమాణపూర్వకంగా మీరు నాకు హామీ ఇవ్వాలి. ఎందుకంటే చాలా మంది నిరుపేదలు గ్రామాల్లో అయ్యో ఇది స్కీమ్ ఉందా లేదా, మనం చేపిస్తే వస్తా రాదని చాలా మంది అంటారు. కానీ మీరు కూడా గ్రామాల్లో ఉంటాం, మీరు కూడా నాకు ఒక హామీని ఇవ్వాలి. మీరు కూడా ఒక 10 మందిని సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తానని మీరు బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఎవరైతే చెక్కులు తీసుకుంటా ఉన్నారో ఆ చెక్కులు తీసుకునే వాళ్ళు కూడా ఇట్లా ప్రభుత్వం పథకం ఉంది, సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ఉంది. ఈ పథకం ద్వారా మనం కనుక ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తే డబ్బులు ఇస్తారు, ప్రభుత్వం సాయం చేస్తుంది. అదేవిధంగా ఏదైనా జబ్బు, ఏదైనా అనారోగ్యం బారిన పడినప్పుడు అటు క్యాన్సర్ బారిన కానీ, అదేవిధంగా నిమ్స్ హాస్పిటల్ అడ్మిట్ అయితే కనుక వారికి కూడా మరి 50 లక్షలు ముందుగా ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి మీ ద్వారా మీరు తెలియజేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా. మరి రక్తం అనేది ఎవరికైనా అనారోగ్యం బారిన పడినప్పుడు మన సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉండే, కానీ మన దగ్గరే రక్త నిధి కేంద్రం 14వ తారీఖున నేను మధ్యాహ్నం 2 గంటలకి ప్రారంభిస్తా ఉన్నాను. మాట్లాడాలి లేదు నాకు ఇప్పటి నుండే కావాలని చెప్పిన. మళ్ళీ నేను అంటే దాని ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కావాలని లేవుగా సార్ మీ దగ్గర అడిగిండు. అయినా సరే మనం త్వరితగతిన దానికి సుమారు 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఆ గది ఎలా ఉండాలో అంతా కూడా దాన్ని మోడిఫికేషన్ చేస్తా ఉన్నారు. రేపటికల్లా కంప్లీట్ అయిపోతుంది, అది కంప్లీట్ అవుతుంది. కాబట్టి మరొకసారి మీడియా మిత్రుల ద్వారా ఎవరైతే ఈ నెల 14వ తారీఖున రక్త నిధి కేంద్రాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ఎవరైతే డోనర్స్ ఉంటారో మీడియా ద్వారా మీరు తెలియజేయాలని చెప్తూ కోరుతున్నాను. ఇది చాలా సదవకాశం, ఎందుకంటే ఆ రోజు కూడా నేను ఇస్తాం. అలా కూడా మీడియా మిత్రులు కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ అంశాన్ని. ఎందుకంటే మీరే ముందుకు తీసుకెళ్తా ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా నా యొక్క కార్యక్రమాలు వెన్నంటూ ఉండి నన్ను ప్రజాక్షేత్రం తీసుకెళ్లేటటువంటి గొప్ప కార్యదీక్ష కలిగినటువంటి మీడియా మిత్రులకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.